రోజు రోజుకి నియోజకవర్గంలో పార్టీ బలోపేతమవుతుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం జేనేద్ మండలం బెల్గాంలో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డికి డప్పు చప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు బద్దం సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు బద్దం రవీందర్ రెడ్డి, వార్డు మెంబర్ బీజేపీకి చెందిన మేస్త్రం పొచ్చిరామ్తో పాటుగా రెండు పార్టీల నుండి దాదాపుగా 70 మంది గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీలో చేరడం శుభపరిణామని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరం కలిసికట్టుగా శ్రమించి పార్టీ విజయం కోసం కృషి చేద్దామన్నారు. పార్టీలో చేరిన వారందరినీ తాను కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే ఎమ్మెల్యే పాయల శంకర్ అవి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, పేదలకు కొత్త రేషన్ కార్డులు, ఇలా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరారు కేఎస్ఆర్. బెల్గాంలో సమస్యల దృష్టికి వస్తే 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కట్టలేకపోయింది. కానీ మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సరం అయిన వెంటనే ఇండ్లకు శంకుస్థాపన, అదే ఇండ్లకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో మనకు చాలా తక్కువ ఓట్లతో మనం ఓడిపోయినాం. ఆదిలాబాద్లో తక్కువ ఓట్లతో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా. నాకేం బాగలేదు. ఈలోపు గ్రామాలల్లో, మన పల్లెలల్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మనం అనేక కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ ఒకటి గమనించాలి. ఈ ఇండ్ల పేరు ఏం పేరు? ఇండ్ల పేరు ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఎవరు? ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. ఈ దేశాన్ని రైతుల కోసం, రైతన్నల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయురాలు ఇందిరాగాంధీ గారు. ఆమె పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టినాం. మరి ఇందిరమ్మ ఇండ్లకు, ఇందిరమ్మకు ఈ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళకు ఏమైనా సంబంధం ఉన్నదా? మరి ఒకవేళ మోడీ ఇల్లు కట్టిస్తే మోడీ ఇళ్ళని పెట్టాలి కదా, మరి ఇందిరమ్మ ఇళ్ళని ఎందుకు పెట్టారు కదా? బెల్గామ సాక్షిగా చెప్తున్నాం, ఇంతవరకు కూడా ఇందిరమ్మ ఇళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఇస్తున్న 5 లక్షల రూపాయలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తున్నది. ఒకవేళ ఇప్పటి వరకు ఇప్పుడు కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు ఒక్క రూపాయి ఇచ్చినట్టు తెలిసినా కూడా మేము తప్పైందని చెప్పలేసుకుంటాం. మరి నువ్వు పాయల శంకరు, నువ్వు తప్పైందని చెప్పలేసుకుంటావా? ఊరికి వేస్తే నేనిచ్చినా అని చెప్పుకుంటారు. బెల్గామకు వచ్చినటువంటి 30 ఇండ్లకు పైగా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లే.